అందరికీ నమస్తే. హలో గురుస్, వెల్కమ్ టు రిచ్చుడ్ గురు. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియో విషయానికి వచ్చేసరికి నేనైతే ఈరోజు మన బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను గైస్. సినిమా గురించి ఒక్క విషయంలో చెప్పాలంటే మాత్రం సినిమా మాత్రం ఈ సంక్రాంతి వస్తున్నాం కూడా వస్తుంది, మరి అది ఇంకా చూడలేదు, కానీ ఇది మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉందని నాకైతే అనిపిస్తుంది. సినిమా మాత్రం టూ గుడ్ అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాలకృష్ణ గారిని చూపిస్తారు. ఎలివేషన్స్ ఉంటాయి గైస్. మెయిన్ ప్రతి పావు గంటకి 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఎలివేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఎలివేషన్స్ మాత్రం ఎలా ఇస్తారంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్లో కొట్టిన స్కోర్కి ఎవ్వరు కూడా సీట్లో కూర్చోరు, పేపర్లు గట్టి చింపేసరాలు అనిపిస్తుంది. నిజంగా అంత బాగుంటుంది అనమాట సినిమా మాత్రం. చాలా ఎవరైతే మాస్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా ఎక్కుతుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో మీరు చూడడానికి ఒక మంచి సినిమా వచ్చిందని అయితే చెప్పచ్చు. నేనైతే ఫస్ట్ సినిమాకి వెళ్ళగానే మార్నింగ్ స్టార్టింగ్ మనకి ఇంట్రడక్షన్ బాలకృష్ణ గారితో ఒక నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఆ ఊపు చూస్తే మామూలుగా ఉండదు. ఆ ఇంట్రడక్షన్ వచ్చేసి మన ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉందో దానికి లింక్ ఉంటుంది ఇది. సో ఆ ఇంట్రడక్షన్ సీన్ ఇలా అయిపోగానే తర్వాత స్టోరీ ఏంటవుతుంది అని చెప్పి చూపిస్తారనమాట. స్టోరీ విషయానికి వచ్చేసరికి కమర్షియల్ సినిమా అని చెప్పి చెప్పచ్చు. స్టోరీ అంటే నార్మల్గానే ఇప్పుడు అంతా ఒకటే కదా గైస్. స్టోరీ కొత్తగా అంటే ఏమి ఉండదు, స్టోరీ అయితే మామూలుగానే ఉంటుంది. కానీ ఈ స్టోరీలో కొన్ని యూనిక్ పాయింట్స్ తెచ్చి అయితే చూపించారు అంతే. బాలకృష్ణ గారి యాక్షన్ అయితే మాస్లో ఇంక చెప్పక్కర్లేదు, ఒక లెక్కన ఊపుతారు. అలాగే అనమాట, చాలా బాగా చేశారు. ఊర్వశి రౌతుల గారు ఫస్ట్ హాఫ్లో ఉంటారు. ఆవిడకి పెద్ద సీన్స్ ఏం లేవు, సాంగ్ కోసం ఇచ్చారు. నెక్స్ట్ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఉంటారనమాట. ఆవిడైతే మిగతా వాళ్ళు అయితే సెకండ్ హాఫ్లో ఉంటారు. సెకండ్ హాఫ్లో వచ్చేసి మన శ్రద్ధ శ్రీనిధి గారును నెక్స్ట్ మన ప్రజ్ఞ జయశ్వల గారు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి తగ్గ యాక్షన్ కూడా వాళ్ళు బాగా చేస్తారనమాట. సినిమాలో ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉంటారు. మెయిన్ మన విలన్ రోల్ గైస్ మన బాబీ డియోల్ అనమాట. అతను కూడా యాక్షన్ అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారు. యానిమల్ తర్వాత అంత అంటే యాక్షన్ విషయంలో వచ్చేసరికి ఈ సినిమానే చెప్పుకోవచ్చు అనమాట. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అనేది కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక్కొక్కరికి పూనకాలనే చెప్పచ్చు. కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం అంటే బాలకృష్ణ గారికి ఉన్న ఆ మాస్ దీనికి ఇంకొంచెం ఎక్కువ ఫైట్స్ ఉండి ఇంకా యాక్షన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఎంచడానికి అయితే లేదు. సినిమా అయితే చాలా బాగుంది. సో ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఒక మంచి సినిమా వచ్చింది అనేది చెప్పచ్చు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే వస్తుంది. ఆ సినిమా కూడా చూసి ఇలాగే ఒక మంచి రివ్యూ అయితే ఇస్తాను. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ ఎవరైతే లేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే రుచిచూడు గురు అని ఉంటుంది, అది కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.